ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ శుభాలు కలుగునుగాక. బాగున్నారండి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దీవెనలు మీకు మీ పిల్లలకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు చూపుతున్న మంచి ప్రేమను బట్టి, చేస్తున్న కార్యాలు బట్టి, ప్రార్థనలు బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ కనపరుస్తూ మహింపరుస్తూ నన్ను ప్రియులారా, స్థలం గురించి ప్రార్థన చేస్తూ ఉండండి. మంచి స్థలం కావాలి. 1000 గజాల వరకు మనకు కావాల్సి వచ్చింది. ఎందుకంటే రానున్న దినాల్లో దేవుడు అత్యధికంగా మనల్ని దీవించబోతున్నాడు. కాబట్టి జనాలు కూడా అనేక విధాలుగా రాబోతున్నారు. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇవ్వబోతున్నటువంటి మన దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా సమృద్ధిని మనం కోరుకోవాలి. కాబట్టి 3 కోట్ల రూపాయలు మనకు అవసరమైంది. కాబట్టి ప్రార్థనలు పెట్టండి, చేస్తూ ఉండండి. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. మరి అదేవిధంగా 3 నెలల పాటు నేను ఉండట్లేదు. ప్రభుతో ఏకాంతంగా గడపడానికి, ప్రార్థనలు ఎక్కువగా బలపరచబడడానికి, పరిశుద్ధాత్మలో ముందు కొనసాగటానికని నేను వెళ్తూ ఉన్నాను. కాబట్టి నా గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉండండి ప్రియులారా. నవంబర్ నెల వచ్చేసరికి ఖచ్చితంగా మనం వైజాగ్ అని, రాజమండ్రి అని, అదేవిధంగా హైదరాబాద్ అని, విజయవాడ అని, అదేవిధంగా కాకినాడ అని, కొన్ని భీమవరం అని, ఇలాంటి స్థలాల్లో ప్రార్థన అంటే స్వస్థత ప్రార్థనలు మాత్రం ఖచ్చితంగా మనం నిర్వహించడానికని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. మనం ఖచ్చితంగా నిర్వహిస్తాం. అనేక మంది జనాంగాలు వస్తారు కూడాను. వారందరినీ కూడా దేవుడు స్వస్థపరిచి గొప్పగా దీవిస్తాడు. నాకు చాలా 100% నేను చెబుతూ ఉన్నాను ప్రియులారా. మంచిగా దేవుడు దీవించబోతున్నాడు. ప్రార్థన చేస్తూ ఉండండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ డేట్స్ అనేవి, ఆ స్థలాలు అనేవి, ఆ డేట్స్, అడ్రస్ అనేవి కింద స్క్రోలింగ్లో ఇస్తారు. జాగ్రత్తగా గమనించుకోండి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మహిమ ఆయనకే, ఘనత ఆయనకే. ఆమెన్, ఆమెన్. మీ యూట్యూబ్లో బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ VZM అని కూడా టైప్ చేయండి. ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం మీకు వస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. నేరుగా మీ యొక్క సెల్ ఫోన్లోకి వచ్చేస్తుంది ప్రియులారా. ప్రతి శనివారం 6:30 గంటలకి ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి దేవుడిని అంతకైనా స్తుతిస్తూ ఉన్నాను. అనేక మంది ప్రజలు బలపరచబడుతున్నారు. అనేక మంది ప్రజలు మారుతూ ఉన్నారు. అనేక మంది ప్రజలు మనసు మార్చుకుంటూ, బ్రతుకును మార్చుకుంటూ, ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ గొప్ప దీవెనలు పొందుకుంటున్నారు ప్రియులారా. ఇదంతటి కారణం ఏంటంటే మీరు చేస్తున్న ప్రార్థనలు, మీరు విప్పుతున్నటువంటి గుప్పెళ్ళు, వేస్తున్నటువంటి విత్తనాలు మాత్రమే. మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున దేవుడు దీవించి ఆశీర్వదించి మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా అభివృద్ధిపరిచి మహిమ పొందుకొనుగాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి ప్రియులారా, యేసన్న గారి పాట పాడి దేవుని మహింపరచుకుందాం. ఆమెన్. నీవు కనిపించని రోజున ఒక క్షణం ఒక యుగముగా మారిని. నీవు కనిపించని రోజున ఒక క్షణం ఒక యుగముగా మారిని. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే. యుగ యుగాల తలపు మది నిండెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవేనయ్యా. మంతని నామము గణనీయము. మంతని నామము ఘననీయము. యేసయ్యా హృదయ స్పందన నీవే గదా. నా అనుభవంలో నుండి ఒక మాట చెప్పనివ్వండి దేవుని తెలియనటువంటి ప్రజలకి. ప్రియులారా, ఎవరెంతటి వారైనప్పటికీ, ఎంత గొప్పవారైనప్పటికీ, అనేకమైనటువంటి టాలెంట్స్ ఉండొచ్చును, కానీ చూడడానికి అందంగా ఉండొచ్చును, మంచి పర్సనాలిటీ కలిగి ఉండొచ్చును, మంచి తెలివి కలిగి ఉండొచ్చును, జ్ఞానం కలిగి ఉండొచ్చును. ఈ ప్రపంచంలో ఏదైనా సరే ఈజీగా చేయగలిగినటువంటి సత్తా సామర్థ్యం కలిగి ఉండొచ్చును. కానీ నువ్వు నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తని కలిగి ఉండలేకపోతే నరకమే శరణ్యం. ఎందుకంటే ప్రియులారా, పాపోహం పాపకర్మహం పాపాత్మనం పాప సంభవం పాపదవశ్యం నరకం ప్రయాతి అని చెప్పి మన వేదాలు చెబుతూ ఉన్నాయి. నువ్వు పాపంలోనే పుట్టావు, పాపంలోనే పెరుగుతున్నావు, పాపంలోనే చనిపోతే నువ్వు నరకానికి పోతావు అని చెప్పేసి దానికి అర్థం. వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి, అనేక మత గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. నరకం ఉంది, స్వర్గం ఉంది,
ఈ భూమి మీద ఉండేటువంటి నెగిటివ్ ఎలాగుందో పాజిటివ్ ఎలాగుందో, కుడి ఎడమలు, మంచి చెడులు, సుఖాలు దుఃఖాలు, ఇవన్నీ కూడా రెండేసి జోడెడ్లు బండి. ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ వెలుగు ఉంటుంది, ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడ చెడు ఉంటుంది, ఎక్కడైతే దొర ఉంటాడో అక్కడ దొంగ ఉంటాడు అంటాడు కదా, రైట్. ఇవన్నీ కూడా కామన్గా. అందుకని అదేవిధంగా నరకం స్వర్గం ఉంది, ఖచ్చితంగా మనకి రెండో జీవితం ఉంది, రెండో స్థలం ఉంది, ఖచ్చితంగా మనం వెళ్ళాలి. ఎందుకంటే మనుషుడికి గొప్ప అపూర్వమైనటువంటి గొప్ప విశిష్టమైనటువంటి జన్మ ఇచ్చేశాడు. వాడికి అసాధ్యమైందంటే ఈ భూమి మీద ఏది లేదు అనేటట్లు గొప్ప ఛాలెంజ్ పూర్వకంగా గొప్ప దీవించేశాడు. ఎందుకంటే ఆయన రూపం పెట్టుకున్నాడు కాబట్టి, ఆయన ఊపిరి ఊదుకున్నాడు కాబట్టి ఈ మనిషికి ఎంత శక్తి ఇచ్చేసాడనమాట. కాబట్టి ప్రియులారా, మేల్కోండి. ఇది మతం కాదు, ఇది ఏ ప్రాంతానికో, ఏ కులానికో, ఏ జాతికో, ఏ మనిషికో చెందినటువంటిది అంతకంటే కాదు. ఇది పరిపూర్ణమైనటువంటి రక్షణ భాగ్యం, పరిపూర్ణమైనటువంటి సౌఖ్యం, పరిపూర్ణమైనటువంటి ఆనంద భాగ్యం, ఇది సౌభాగ్యం. కాబట్టి ఎవరైతే దీన్ని అందుకుంటారో, ఎవరైతే గ్రహించి దీన్ని పొందుకుంటారో వాళ్ళు చాలా 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 ధన్యులు, 100% కూడా ధన్యులు. అందుకని అంటాడు వాక్యంలోని, ఈ మూర్ఖతరం వారికి మీరు వేరై మారు మనసు పొందుడి. అంటే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ వే ఆఫ్ థింకింగ్. నీ ఆలోచన విధానాన్ని నువ్వు మార్చుకుంటే సరిపోతుంది. ఏది మంచో ఏది చెడో తెలుసుకుంటే, ఏది నాణ్యమైనవో ఏది శ్రేష్టమైనవో ఏవి శ్రేష్టం కానివో, ఏవి నాణ్యమైనవో ఏవి పోయినవో తెలుసుకోవడానికి నువ్వు ట్రై చేస్తే ఆటోమేటిక్గా నీ ప్రయత్నం అన్నది నీకు కనబరుస్తుంది, నీ ప్రయత్నం అన్నది నీకు తెలియజేస్తుంది, సత్యాన్ని తెలియజేస్తుంది. కాబట్టి సత్యం ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నీవు నీ ఆనందానికి అవధులు ఉండవు. కాబట్టి అట్టి విధంగా తెలుసుకొని మనోనేత్రాలు వెలిగించునుగాక, ఆయన దర్శించునుగాక, ఆయన స్వరాన్ని నీకు వినిపించునుగాక, ఆయన స్వరూపాన్ని నీకు చూపించునుగాక. కంప్లీట్గా నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి గొప్ప ఆశీర్వాదాలు పొందుకొని అనేక మందికి నువ్వు వెలిగించేవాడిగా ఉందువుగాక యేసు నామములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాక్యంలోకి వెళ్దాం రండి. ఈ రోజున నవీన స్వభావమును మీరు ధరించుకొనవలెను అని చెప్పేసి వాక్యం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 చూడండి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మీరు నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావం అంటే ఫుట్ నోట్లో ఏముంది? నవీన పురుషుడు అంటే క్రొత్త మనుషుడు, క్రొత్త జన్మ, నూతనమైనటువంటి శక్తి, నూతన ప్రభావం నీలో ఉందా? ఆల్రెడీ నీలో పెట్టేశాడు తండ్రి. దాని యందు ఎప్పుడైతే నువ్వు మనసు పెడతావో ఆటోమేటిక్గా అవన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి. మీరు నూతన పురుషునిగా మీరు ఉండండి. నూతన జన్మతో మీరు నింపబడి ఉన్నారు. నూతనమైనటువంటి శక్తి చేత మీరు ప్రభావితం చేయబడి ఉన్నారు. వెలుగు మీ మీద ప్రకాశిస్తూ ఉంది కనుక యెహోవా మహిమ మీ మీద కనబడుచున్నది. యెహోవాయే మీ మీద వెలుగుచూ ఉన్నాడని చేసి వాక్యాలన్నీ కూడా సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియులారా, మనం ఆ స్వభావాన్ని ఎప్పుడైతే మనం ధరించుకోకుండా మరలా పాత స్వభావాన్ని ధరించుకొని ముందుకు సాగినట్లయితే అపవాదిగాడు వెంటనే ఎంటర్ అయిపోతాడు బ్రతుకులోకి. వాడు విలనగాడు, వాడు చీకటిగాడు, వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు, వాడు మాయగాడు, వాడు తాంత్రికుడు, వాడు మాంత్రికుడు, కళ్ళు మూసి జల్లకొట్టేటువంటి రకం కలిగినటువంటి వాడు. 4:27లో ఏమంటున్నాడంటే అపవాదికి చోటు ఇయ్యకుడి. దానికి అర్థం ఏంటి? అరే అబ్బాయి, నువ్వు పాత స్వభావం కలిగి ఉండకురా, క్రొత్త స్వభావంలోకి రారా. నువ్వు క్రొత్త వాడివై ఉన్నావురా, మరో జన్మలోకి నువ్వు వచ్చావు. పాత జన్మ అన్నది అది అసహించుకున్నటువంటి జన్మ. అది నలుగురు కూడా అది అంగీకారం లేనటువంటిది, ఎన్నిక లేనటువంటిది, విలువ లేనటువంటిది, రోత జన్మది. రోత అంటే నరకానికి పోయేది, పాపపు జన్మ, ఊబిలో ఉన్నటువంటి జన్మ. ఆ తత్వంలో నుంచి మరో క్రొత్త తత్వంలోనికి నువ్వు వస్తే నిన్నెవరు కూడా ముట్టుకోలేరు. ఇది ఒక పెద్ద తప్పే, ఇది ఒక పెద్ద పాపమే, ఇది ఒక పెద్ద దోషమే, పెద్ద నేరం ఇది. ఆల్రెడీ నీకు స్నానం చేసేసాడు. నీకు స్నానం చేసి పౌడర్ రాసి తల దువ్వి కొత్త బట్టలు వేసిన తరువాత
ఈ క్రొత్త బట్టలన్నీ కూడా నీ కొరకే అని చెప్పేసి మీ డాడీ కొన్నారనుకో, ఆ బట్టలన్నింటినీ పక్కన పడేసి మరలా పాత బట్టలని నువ్వు ధరిస్తే ఎలాగుంటుందో, ఎంత అసహ్యంగా ఉంటుందో, చెప్పుకోవడానికి ఎంత బాధగా ఉంటుందో, ఇది కూడా అంతే. నువ్వు రెండో జన్మ ఎత్తుకున్నావు ఆల్రెడీ. నీ తండ్రి తల్లికి ఒక జన్మ ఉన్నట్లయితే నువ్వు ఆల్రెడీ నీకు రెండో జన్మ ఇచ్చేశాడు ఆయన, ఒక గిఫ్ట్గా ఇచ్చేశాడు ఆయన. అసలు యేసుప్రభు ఒక గిఫ్ట్. అసలు క్రీస్తు అని పిలవడానికి కూడా నోరు ఉందే, ఇదో పెద్ద గిఫ్ట్. తండ్రి, నాయన, అబ్బా అని పిలవడానికి ఇదో పెద్ద గిఫ్ట్. ఇది అందరికీ రాదు, అందరికీ లేదు. అందరూ నోచుకోలేనటువంటి ఈ యొక్క ప్రసన్నత, ఈ యొక్క ప్రాముఖ్యత, ఈ ప్రాధాన్యత, ఈ ధన్యకరమైనటువంటి జీవితం నీకే దక్కింది అది. కాబట్టి నువ్వు ఈ రోజున నూతన జన్మ ఎత్తాలి, నవీన పురుషుడిగా మారాలి అంటే నీ ఆలోచన విధానం అన్నది ఖచ్చితంగా మారి తీరాలి. నీ నోటి మాట అయితేనేమి, నీ కంటి చూపు అయితేనేమి, నీ హృదయ తలంపు అయితేనేమి, కాలి నడకైతేనేమి, నీ చేతి క్రియ అయితేనేమి, అన్నిట్లో కూడా ఒక మార్పు అంటూ రావాలి. ఎప్పుడైతే ఇందులో మార్పు వచ్చిందో మిగతా అన్నిట్లో ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. ఆల్రెడీ వెలపెట్టి కొని నిన్ను విడిపించేశాడు ఆయన. నువ్వు జైల్లో ఉండేవాడివి, జైల్లో నుంచి విడిపించడానికి ఆయన వచ్చేసాడు. నీ మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఎత్తించేశాడు. పెనాల్టీ అంతా కూడా కట్టేశాడు ఆయన. ఆయన ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, విలువైనటువంటి ఆధిక్యత నీకు బహుమానంగా ఇచ్చేశాడు. ఎందుకు? ఆయన శ్రేష్టమైన వాడు కాబట్టి నువ్వు శ్రేష్టంగా ఉండాలని. ఆయన ఘనమైనటువంటి వాడు కాబట్టి నిన్ను ఘనంగా ఉంచాలని, నువ్వు ఘనుడిగా ఉండాలని. ఆయన పై స్థాయిలో ఉన్నటువంటి వాడు కాబట్టి నిన్ను కూడా పై స్థాయిలో ఉంచాలని చెప్పేసి నువ్వు ఉండాలని. ఆయన వెలుగ్గా ఉన్నటువంటి వాడు కాబట్టి నిన్ను కూడా వెలుగ్గా ఉండాలని, నిన్ను వెలుగుతో నింపాలని, ఆ వెలుగు అన్నది అనేక మందికి వెలిగించాలని ఆ ఉద్దేశంతో ఆయనే వచ్చేసాడు, నీకు ఇవ్వాల్సినవని కూడా ఇచ్చేసాడు. కాబట్టి దాన్ని ఏం చేయాలి అంటే నీ హృదయ లోతుల్లో నుంచి కంప్లీట్గా నువ్వు చేంజ్ అయిపోవాలి. ఎలాగా? నీ ముందు ఎవరైతే యాక్ట్ చేసి వెళ్ళారో, ఎవరైతే నీకోసం రక్తం చిందించి వెళ్ళారో, ఎవరైతే నిన్ను దీవించి వెళ్ళారో, ఏ మాటలైతే నీకు అనుగ్రహించి వెళ్ళారో వారిని పోలి మనము నడుచుకోవాలి. అంతే, సింపుల్. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అనేటట్లు నువ్వు ఎప్పుడైతే 6 నెలలు పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి వ్యక్తితో నువ్వు సహవాసం చేస్తే, స్నేహం చేస్తే ఆటోమేటిక్గా నీ రేంజే మారిపోద్ది. అనుకున్నవన్నీ కూడా టకటకమని ఇంకా అనుకోవడం తడువు, పనులు జరిగిపోతాయి. నీ నోటిలోంచి మాట రాక మునిపే ఆ పని జరిగిపోతుంటుంది. ఆ తలంపు రాక మునిపే ఆ పని జరిగిపోతుంది. ఎందుకు అంటే నీ వే ఆఫ్ థింకింగ్ మారిపోయింది, నీ ఆలోచన విధానం మారిపోయింది. ఇంతకుముందు అయితే నాకెందుకు వచ్చింది ఈ బ్రతుకు, మళ్ళీ పాత వైపు మనం పరిగెడుతుండేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. నేను ఒక రాకుమారుని అయి ఉన్నాను, నా స్టేటస్ మారిపోయింది, నా రేంజ్ మారిపోయింది, నా పవర్ పెరిగింది, నా నడక మారింది, నా పడక మారింది. సిస్టర్ పాడుతుంటుంది కదా, నడక మారింది నా, అది రూట్ మారింది నా, అలాగే అన్నట్టు కరెక్టే. అది ఆత్మీయ ఆనందం, అది నిజంగానే మారిపోవాలంతే. నేను మారానురా, నేను మారింది, ఆటోమేటిక్ మారిపోయిందిరా. నా తండ్రిని ఎప్పుడైతే నేను చేర్చుకున్నానో, నా తండ్రి మీద ఎప్పుడైతే నేను ఆనుకున్నానో ఆటోమేటిక్గా అన్నీ కూడా మారిపోయినాయి, నా లెవెలే మారిపోయిందిరా అని చెప్పేసి ఆనందంతో, ఉబలాటంతో గంతులు వేసేటువంటి ఆశీర్వాదకరమైనటువంటి పదాలు అవి, పాట. అంతే, తప్పుగా అర్థం చేసుకోకూడదు. బయటికి చాటుతున్నావు అంటే ఎగిరి గంతులే, జనాల్లో ఆయన చేసిన మేలు ఉపకారాలన్నిటి కూడా ప్రచురం చేయి, ఎగిరి గంతులై అని చేసి ఆయనే చెప్పుకొచ్చాడు. ఇంతవరకు పాత రోత కంపు కొట్టినటువంటి జీవితం ఎవడు కూడా తలంచలే నీ జీవితం మార్చడానికి. ఎవడు కూడా పని పట్టుకోలే, ఎవడు బిజీ వాడిది. నీ సంపాదించిన డబ్బు నీ జీవితం మార్చలేకపోయింది, నీకున్నటువంటి జ్ఞానం నీ జీవితం మార్చలేకపోయింది, నీకున్నటువంటి బలగం నీ జీవితం మార్చలేకపోయింది, నీకున్నటువంటి తల్లిదండ్రులు కూడా నీ జీవితం మార్చలేకపోయింది. కానీ ప్రభు ఎప్పుడైతే నిన్ను తట్టి, లేపి, ముట్టి
పైకి లేపి తన బిడ్డడిగా చేర్చుకున్నాడో అప్పుడే నీ రూట్ మారిపోయింది, అప్పుడే నీ తలం మారిపోయింది, అప్పుడే నీ స్థాయి మారిపోయింది, అప్పుడే నీ లెవెల్ మారిపోయింది. అందుకని నువ్వు అనుసరించాలి, ప్రయత్నించాలి. కాదు ఇప్పుడు నేను పలానా వాడిని ఒకప్పుడు అలాగా, ఈ రోజున పలానా వారికి నేను చెంది ఉన్నాను, ఐ బిలాంగ్ టు సో అండ్ సో అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు ఆటోమేటిక్గా నీ యొక్క ఇంటి పరిస్థితులు మారిపోతాయి, కుటుంబ పరిస్థితులు మారిపోతాయి, నీ ఆర్థిక పరిస్థితులు మారిపోతాయి, నీ మానసిక పరిస్థితులు మారిపోతాయి, నీ శారీరక రుగ్మతలు తుల్లిపోతాయి. దుష్టుడు ముట్టుకోకుండా. అందుకని అపవాదికి చోటు ఇయ్యకుడి. ఎప్పుడు నువ్వు మారు మనసు పొందుకో, ఎప్పుడు నువ్వు నవీన స్వభావం కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడు నూతన సృష్టిగా మారినప్పుడు, ఎప్పుడు నువ్వు నూతన స్వభావాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు. నీ నూతన స్వభావం ఎవరు? యేసుక్రీస్తు. నీ నవీన పురుషుడు ఎవరు? యేసుక్రీస్తు. నీకు మాదిరి ఎవరు? యేసుక్రీస్తు. నీకు డైరెక్టర్ ఎవరు? యేసుక్రీస్తు. నీకు ప్రొటెక్టర్ ఎవరు? భద్రపరిచేవాడు యేసుక్రీస్తు. నీ సజెషనర్ ఎవడు? నీకు సలహా ఇచ్చేవాడు యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, తండ్రి అయినటువంటి దేవుని ఆత్మ, ఈ ముగ్గురు కలిపి ఏకాత్మ అన్నారు. అలా యెహోవా సాక్షుల్లాగా ఆయన వేరు, ఈయన వేరు, ఈయన వేరు అని చెప్పేసి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లాగా మీరు వేరు చేసుకోకండి. ఈ మైక్ ఉంది, బాక్స్ ఉంది, యాంప్లిఫైర్ ఉంది. యాంప్లిఫైర్ లేకుండా మైక్ పనిచేస్తుందా? పోనీ యాంప్లిఫైర్ ఉంది, ఆ బాక్స్ ఉంది, మైక్ లేకుండా పనిచేస్తాయి రెండును? ఓకేనా? ఈ రెండు ఉన్నాయి, ఆ బాక్స్ ఉంటే ఆ బాక్స్ పనిచేస్తుందా? మైక్ ఉంది, యాంప్లిఫైర్ ఉంది, బాక్స్లో పనిచేస్తుందా? ఈ మూడు ఉండాలి ఒక్క దగ్గర. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ ముగ్గురు ఎక్కడున్నారు అంటే నీలోనే ఉన్నారు. తండ్రి ఆత్మ, కుమారుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ నాలో ఉన్నారు. నా ఆత్మ కలిసి ఎన్ని అది ఈజ్ ఈక్వల్ టు వన్ స్పిరిట్. స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్, స్పిరిట్ ఆఫ్ ఫాదర్, స్పిరిట్ ఆఫ్ హోలీ విల్ బికమ్ ఏ వన్ స్పిరిట్. వాళ్ళు ముగ్గురు ఆత్మలు నా ఆత్మలో ఏకాత్మ ఉన్నాయి. ఇప్పుడు మేము నలుగురు ఉన్నాం, వాళ్ళు ముగ్గురు ఆత్మలు ప్లస్ నేను నలుగురు ఉన్నాం. కాబట్టి ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆ మనసు, ఆ ఏకాగ్రత, ఆ కాన్షియస్ ఎప్పుడైతే ఆ మనసు నీకు వచ్చిందో నువ్వు విజయవంతుడివి. ఆ రోజు నుంచి పేరు ప్రఖ్యాతి పొందుకున్నటువంటి వాడివి, నీకు తిరిగిలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వాక్యం ఏమని సెలవిస్తుంది ఇక్కడ? విమోచన దినం వరకు మీరు ముద్ర వేయబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని ముద్రబడి ఉన్నాం కాబట్టే ఆయన ఏమంటున్నాడు? నీ ఆలోచన విధానాన్ని మార్చుకో, నువ్వు మారు మనసు పొందుకో, నువ్వు గరుడవై ఉన్నావు, నువ్వు నవీన స్వభావాన్ని నువ్వు ధరించుకోవాలి, నువ్వు నవీన పురుషుడు కలిగి ఉన్నావు కాబట్టి నవీన పురుషుని వల్లే నువ్వు జీవించాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుని యందలి నువ్వు ముద్ర వేయబడి ఉన్నావు. నువ్వు మామూలుడు కాదు, సాధారణమైన వ్యక్తి కాదు, అసాధారణమైనటువంటి వ్యక్తి కాబట్టి అది నువ్వు గమనించుకోవాలి. తండ్రి మనకి ఏమి ఇచ్చాడో, తండ్రి మనల్ని ఏ విధంగా దీవించాడో, తండ్రి మన ఏమై ఉన్నాడో, మన తండ్రి ఆయనకు మన వారసత్వం ఏ విధంగా కనెక్ట్ అయ్యిందో, ఏ విధంగా ఆయన ప్రేమ మన మీద ఒలగబోసాడో అది నువ్వు గమనించుకోవాలి. అది క్లైమ్ చేసుకోవాలి, వాక్యాలు రిసీవ్ చేసుకోవాలి, మననం చేసుకోవాలి, ధ్యానిస్తూ ఉండాలి, మెడిటేట్ చేస్తూ ఉండాలి. అప్పుడు నువ్వు ఒక విజయాన్ని నువ్వు సాధిస్తుంటావు. నీకు తెలియకుండానే హోలీ స్పిరిటే నీకు ఒక మంచి విజయాన్ని తీసుకొచ్చి పెడుతుంది, మంచి ఆనందాన్ని తీసుకొచ్చి పెడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఇప్పుడు నువ్వు మారుతావు. క్రైస్తవుడు అంటే సరిపోతుందా? నేను చర్చికి రెగ్యులర్గా వెళ్ళిపోతానండి అని అంటే సరిపోతుందా? నేను 30 సార్లు బైబిల్ చదివేశానండి అని అంటే సరిపోతుందా? నేను ఉపవాసం పెట్టుకొని కడుపు మార్చుకొని గిలగిలగిల కొట్టుకుంటున్నానండి అని అంటే ఇది సరిపోతుందా? నవీన స్వభావం ధరించుకున్నట్టేనా? తండ్రి యొక్క ఆస్తిని మనం క్లెయిమ్ చేసుకుంటున్నట్టేనా? తండ్రి యొక్క ఆశీర్వాదాలు మనం క్లెయిమ్ చేసుకున్నట్టేనా? పరిశుద్ధాత్మ దేవుని యందలి మీరు ముద్ర వేయబడి ఉన్నారు. ఎక్కడి వరకు? చివరి వరకు ఉన్నాం, యుగ సమాప్తి వరకు కూడా. దాన్ని మనం గమనించుకోవాలి. అది నిజమైనటువంటి క్రైస్తవ్యం. అంతేగాని మార్పు చెందకుండా, నీ మనసు మారకుండా, నీ హృదయంలో సంతోషం అన్నది లేకుండా ఎప్పుడు విచారాలు, బెంగళు బిగులు, ఏదో ఆతృత పరిగెట్టడం ఏం అవసరంలే. ఎందుకు?
నేనున్నాను, దేని గురించి నేను ఆతృతపడాలి? అవసరం లేదు. నా తండ్రితో ఉన్నాను, ఆయనే ముఖ్యం నాకు. ఈ పరిచర్య కన్నా, ఈ ప్రార్థన కన్నా, ఇవన్నీ కన్నా ఆయన నాకు ముఖ్యం. ఆయన నాకు లవరు, ఆయన నా ప్రేమికుడు, నా సర్వస్వం ఆయన. ఆయన లేకపోతే ఇదంతా ఎందుకు? ఆయన ఉంటేనే ఇదంతా వచ్చింది, వస్తుంది కూడా. అందుకని నేను స్థలాన్ని, ఆయన ఐశ్వర్యవంతుడు కాబట్టి, ఆయన పరిపూర్ణుడు కాబట్టి నేను మూడు కోట్లు మరి ఎక్స్పెక్ట్ చేశాను. 1000 గజాలకి స్థలం ఖరీదు. ఆయన సంపన్నుడు కాబట్టి అంత ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఆయన సమృద్ధి కలిగినటువంటి వాడు కాబట్టి 1000 గజాల స్థలం ప్రార్థన కావాలి. ఎందుకు? నా కోసమా? కాదు. నన్ను పొదలైన బాణంగా, సాధనంగా, పనిముట్టుగా వాడుకోవడానికి నన్ను పిలుచుకున్నాడు, నన్ను పట్టుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎందుకు? పిలుచుకున్నాడు గొప్పోడు, నమ్మదగినటువంటి వాడు, అసాధ్యుడు, అద్భుతకరుడు, ఆలోచనకరుడు, ఆశ్చర్యకరుడు. కార్యాలు కూడా అలాగే ఉంటాయి. జనాన్ని సరిపోవాలి కదా. నువ్వు ముందుగా ఎక్స్పెక్ట్ చేయి. మెండైనటువంటి దీవుల కొరకు ఎక్స్పెక్ట్ చేయి. సాదా సీదాగా ఎక్స్పెక్ట్ చేయకు. ప్రభువా నాకు ఈ పూట చాలు, నాకు ఇది ఇంత చాలు, ఎక్కువైపోతే నాకు గర్వం ఎక్కువైపోద్దేమో, ప్రభు ఎవడు అని అడుగుతానేమో. వద్దు, ఆ కబుర్లు వద్దు. అవి పూర్వం తినాలి. అవి ఇప్పుడు మాత్రం అన్నీ హెచ్చుగా కావాలి నీకు, అన్ని ప్రౌడ్గా కావాలి, పై లెవెల్లో కావాలి మనకి. అది కావాలి. ఎందుకు? మన తండ్రి ఉన్నతమైనటువంటి ఆయన కుబేరుడైన, ఆయన కోటీశ్వరుడైన, ఆయన చిటికేస్తే చాలు రాలుతాయి, నీ కాళ్ళ ముందు వచ్చి వాళ్తాయి. దేవుని స్తోత్రం కలిగి కాక. నీకు లోటు రానివ్వడు. అడుగుడి ఇవ్వబడిను, అడుగుడి ఇవ్వబడిన అన్నాడు. ఆయన అన్నాడండి, నా తండ్రి మహిమార్థమై మీరు ఆశీర్వదింపడటం వల్ల తండ్రి మహింపరచబడతాడు. తప్పు కాదు కదా. ఒకటే లైఫ్, 10 లైఫ్లు లేవు మనకి. అదేనా సరే, అతనిలో వెలుగుతూ ఉన్నటువంటి జీవితం. అతన్ని మనం వాడుకోవట్లేదు, అతనే మనలో వాడుకోవడానికి పిలుచుకున్నాడు. అది ఇందులో ట్విస్ట్, అదిరిపోయేటువంటి గొప్ప బహుమానం. హల్లెలూయా. ఇంకేమంటాడు? 5:1 ఎఫెసీయులకు రాసిన పత్రిక, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగా బలిగాను అర్పించుకొనును. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. పాత స్వభావం కలిగి బూతులైనను, పోకిరి మాటలైనను, నువ్వు ఆల్రెడీ ఆయనలోకి వెళ్ళిపోయావు, ఆయనలోకి మారిపోయావు, ఆయనగా ఉన్నావు. ఇప్పుడు నీ నోటంటే వస్తావు, రాగవచ్చవి. కోపం పడవచ్చా, విరోధం పడవచ్చా, కక్షలు కావేశాలు నీ మనసులో ఉంటాయా? ఉండవు. ప్రతిదానికి కక్కుర్తి పడేవాలా? కక్కుర్తి పడితే రాజుకి అవమానం, నీ రాజు కిరీటానికి అవమానం. నీ మీద ఉన్నటువంటి కిరీటం బోసిపోద్ది, చిన్నపోద్ది, పడిపోద్ది కిందకి. జాగ్రత్త సుమా. అపవాదికి చోటు ఇయ్యకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు మీరు ముద్ర వేయబడి ఉన్నారు కనుక మీరు నవీన స్వభావం ధరించుకొని ఉండండి. దేవుడి మాటలని విత్తనాలు మీ హృదయం నేల మీద నాటిపించేసి ఆయన నీరు పోసి వాడికి ఫలింపు చేయనుగా యేసునామములో ఆమేన్. రండి, సాక్ష్యం మనం విందాం. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు. నా పేరు పౌల్ చెన్నారావు, విజయనగరం జిల్లా, విజయనగరం ఊరే. అయితే నాకు ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి నాకు గ్యాస్ట్రిక్ సమస్య ఉంది. అయితే చాలా విపరీతమైన నొప్పి అనేది నాకు, ఏది ఫాస్ట్ ఫుడ్స్ కానీ, మసాలా కానీ, ఏది కానీ ఏది తిన్నా నాకు విపరీతమైన నొప్పిలాగా వచ్చేది. అయితే చాలా హాస్పిటల్ తిరిగాను కానీ ఎక్కడ కూడా నాకు క్లియర్ అవ్వలేదు. దగ్గర ఒక 5-6 లక్షల వరకు నేను హాస్పిటల్ని ఖర్చు పెట్టాను, కానీ ఎక్కడ కూడా నాకు క్లియర్ అనేది లేదు. అయితే డాక్టర్లు ఏంటన్నారంటే, మరి నువ్వు మసాలా ఫుడ్ అయితే తినకూడదు, బిర్యానీ అది నువ్వు ఏది తినకూడదు, కొంచెం బయట ఫుడ్ అయితే ఏది తినకూడదు, కొంచెం అవాయిడ్ చేయాలని అన్నారు. అయితే నేను ఏది తిన్నా కూడా నాకు చాలా భయంగా ఉండేది. ఎక్కడైతే మళ్ళీ నాకు గ్యాస్ట్రిక్ నొప్పిలాగా వచ్చేస్తాను చాలా భయపడుతూ ఉండేవాడిని. అయితే ఎస్ఎస్ఆర్ అయ్య గారికి ఒకసారి నేను కాల్ చేశాను. కాల్ చేస్తే అయ్య గారు ఇంటికి రమ్మని చెప్పారు. ఇంటికి రమ్మని చెప్పిన తర్వాత భోజనం పెట్టినప్పుడు బిర్యానీ తెచ్చారు. అతను బిర్యానీ తెచ్చిన తర్వాత బిర్యానీ తినమన్నారు. బిర్యానీ తినమంటే నేను తినను సార్, నాకు ఇలా మా డాక్టర్లు తినొద్దని అన్నారనేసి నేను చెప్తే, అది ఇంకేటి ఉండదు, ఇది మన ఆహారం, ప్రార్థన చేసాను, నువ్వు తినేసి సార్ అన్నారు అయ్యగారు. అయిన తర్వాత ఆ బిర్యానీ తిన్నాను. తిన్న కానించి ఇప్పుడు మొత్తం గ్యాస్ట్రిక్ అనేది నాకు నార్మల్గా వచ్చింది, మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి నేను ఫాస్ట్ ఫుడ్స్ తినేస్తాను, ఇంకా బిర్యానీ తింటే నాకు ఎటువంటి ఒక్క ట్యాబ్లెట్ కూడా నేను ఇప్పుడు వచ్చి నేను వేయలేదు. మొత్తం అంతా కూడా నాకు క్లియర్ అయిపోయింది.
ఎస్ఎస్ రాయ్ గారి ద్వారాగా నాకు మంచి అద్భుతం దేవుడు అనేది నాకు జరిపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవుడి సాక్షిని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకోండి. మహోన్నతుడ తండ్రి, జీవం గల దేవ, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా, సర్వాధికారి నీకు వందనాలు. యేసుక్రీస్తును మేము ధరించుకుని ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు వలె మేము ముందుకు సాగలేనప్పుడు అపవాది మమ్మల్ని రకరకాలుగా వాడు హింస పెడుతుంటాడు. కాబట్టి వాడికి మేము చోటు ఇవ్వకుండా ఉండేట్లాగున మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, మహిమ పొందండి రాజా. ఎంతమంది అయితే ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉన్నారో, ఎంతమంది అయితే రోగిష్టులై హాస్పిటల్ పాలైపోయి నరకాన్ని అనిపిస్తున్నారో వారికి స్వస్థతను దయచేయండి తండ్రి. కడుపు నిండా ఆహారం లేనటువంటి వారికి దయచేయండి. కట్టుకోవడానికి బట్ట లేనటువంటి వారికి బట్ట దయచేయండి తండ్రి. ఉండటానికి గృహం లేనటువంటి వారికి ఇల్లులు దయచేయండి తండ్రి. ఎందరైతే కన్నీటితో తండ్రి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి ప్రార్థనలు సఫలపరచండి తండ్రి. వారి పిల్లల కొరకు వారి నరకయాతన అనిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రభువా. అనేకులు తండ్రి యవనస్తులైనటువంటి పిల్లలు తల్లిదండ్రుల మాటను పక్కన పెట్టేసి వారు ఇష్టం వచ్చినట్లు తండ్రి లవ్లని ఇవని అవని చెప్పేసి ఆన్లైన్లని లేదంటే ఇవి రకరకాలైనటువంటి యూట్యూబ్లని వీటికి బాగా బెండ్ అయిపోయి సెల్ ఫోన్లు బెండ్ అయిపోయి వారు బ్రతుకులు పాడు చేసుకున్నటువంటి పరిస్థితి నా దాన్ని వారందరినీ కూడా మీరు ప్రేమించారు కాబట్టి మీ ప్రేమతో ఒకసారి దర్శించి వారిని విడిపించి అపవాద శక్తులను గద్దించుదుగాక వేస్తున్నాము, గద్దింపబడినగాక, అవన్నీ కాల్చివేయబడినగాక వేస్తున్నాము. భమనాజ్ఞాపసం దురాత్మ చేయడం అంతకర శక్తులారా తండ్రి, నీ కుమారుడు చంద్రపాల్ గారిని బట్టి నీకు స్తోత్రాలు. ఆ నీ కుమారుడు తండ్రి ప్రభువా ఎప్పటి నుంచో నా తండ్రి ప్రభువా నీ కొరకు తన జీవితమే అర్పించుకోవడానికి సిద్ధపడినటువంటి పరిస్థితి, తన సుఖాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా తండ్రి సువార్త సునాదాన్ని వినిపించాలని, నిన్ను మహింపరచాలని, ఘనపరచాలని, నీ దీవెనలు అనేక మంది ప్రజలకు అందించాలనేటువంటి తపన, మనసు, ఆ రోదన, ఆ వేదన బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుమారుడు దీవించబడిన గాక, కుమారుని కుటుంబీకులు ఆశీర్వదింపబడదురు గాక, రక్త సంబంధాలు గొప్పగా దీవించబడి ఆశీర్వదింపబడదురు గాక, వారికి ఉన్నటువంటి శరీర రుగ్మతలు బలహీనతలన్నీ కూడా యేసునామములో కొట్టుకొని పోవును గాక, అగ్ని చేత కాల్చివేయబడును గాక యేసునామములో. జీవాధిపతి నీకు స్తోత్రాలు, సర్వాధికారి నీకు వందనాలు. వివాహం కానటువంటి వారికి వివాహం జరుగును గాక, బిడ్డలు లేనటువంటి వారికి పిల్లలు అనుగ్రహింపబడదురు గాక, ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు దయచేయబడును గాక, శాంతి సమాధానం లేనటువంటి వారికి సమృద్ధిగా శాంతి దయచేయబడును గాక, రాత్రి వేళ నిద్ర పుష్కలంగా సమృద్ధిగా పట్టును గాక, అప్పులు ఊపుల నుంచి పైకి లేవనెత్తబడదురు గాక, వడ్డీలు కట్టలేక మానసికమైన పరిస్థితి లోతుల్లోకి వెళ్ళిపోయినటువంటి వారు పైకి లేవనెత్తబడదురు గాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. తండ్రి, ఈ ప్రార్థన విని జవాబిచ్చినందుకు లెక్కమించిన స్తోత్రాలు చెల్లిస్తాం. యేసయ్య పుణ్యనామాన్ని బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా అడివేడుకుని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రియేక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు, ఇరుగు వారికి, పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ, నీడగా ఉంటూ, అండగా ఉంటూ, దండగా ఉంటూ, చక్కనైన రీతిలో గొప్ప అద్భుత ఆశ్చర్యకారులు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.